నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. భారత పర్యాటకులకు, నేపాల్ బోర్డర్ వ్యాపారులకు నేపాల్ సర్కార్ బిగ్ రిలీఫ్నిచ్చింది. భారతీయ కరెన్సీ వినియోగంపై ఆంక్షలను నేపాల్ సడలించింది. ఇండియన్ కరెన్సీ వినియోగంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆంక్షలను సడలిస్తూ నేపాల్ కేంద్ర బ్యాంక్ అయినటువంటి నేపాల్ రాష్ట్ర బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. దశాబ్ద కాలంగా కొనసాగుతున్నటువంటి ఆంక్షలను సడలిస్తూ భారత కరెన్సీ నోట్ల వినియోగానికి సంబంధించి కొత్త మార్గదర్శకాలను కూడా నేపాల్ విడుదల చేసింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు నేపాల్ మన కరెన్సీపై ఆంక్షలు ఎప్పటి నుంచి విధించింది, ఎందుకు విధించింది? వివరాల్లోకి వెళ్తే 2016 నవంబర్లో భారత ప్రభుత్వం చేపట్టిన పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత నేపాల్ ప్రభుత్వం భారతీయ పెద్ద నోట్లపై కఠిన ఆంక్షలు విధించింది. తదనంతరం 100 రూపాయల కంటే ఎక్కువ విలువ కలిగిన అన్ని భారతీయ కరెన్సీ నోట్లను, ఉదాహరణకు 200 రూపాయలు, 500 రూపాయలు, 2000 రూపాయల కరెన్సీ నోట్లను నేపాల్లోకి తీసుకురావడం, వినియోగించడంపై 2018 డిసెంబర్లో పూర్తి స్థాయి నిషేధం విధించింది నేపాల్ ప్రభుత్వం. భారతదేశ కరెన్సీకి ఎందుకు ఆంక్షలు పెట్టారు అంటే ప్రధానంగా నకిలీ నోట్ల భయంతోనే. దురంధర్ సినిమాలో చూపించిన విధంగా నేపాల్ సరిహద్దు వెంబడి నకిలీ కరెన్సీ భారత్లోకి ప్రవేశిస్తుంది. ఈ కరెన్సీ చలామణి అయ్యే ప్రమాదం ఉందని గుర్తించిన నేపాల్ తమ దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి గతంలో ఈ ఆంక్షలను విధించింది. భారత్ విడుదల చేసిన కొత్త 200 రూపాయలు, 500 రూపాయల నోట్లకు నేపాల్ బ్యాంకింగ్ వ్యవస్థలో చట్టబద్ధత అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ పెమా కింద ఆర్బీఐ చట్టపరమైన అనుమతులు కల్పించడంలో ఎదురైన సాంకేతిక జాప్యంతో ఈ ఆంక్షలు దీర్ఘకాలం సాగాయి. ఇక వీటితో పాటు పాత నోట్ల మార్పిడి సమస్యలు కూడా ఒక కారణం. 2016 నాటి పాత నోట్ల రద్దు సమయంలో నేపాల్ నిల్వల్లో ఉన్న కోట్లాది రూపాయల పాత భారతీయ కరెన్సీని మార్చుకోవడంలో నేపాల్ బ్యాంకింగ్ వ్యవస్థ అనేక ఇబ్బందులను ఎదుర్కొంది. నేపాల్ రాష్ట్ర బ్యాంక్ ఎన్ఆర్బి ప్రతినిధి గురుప్రసాద్ పౌడల్ తెలిపిన వివరాల ప్రకారం 2016 నవంబర్ 9న లేదా ఆ తరువాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన 200 రూపాయలు, 500 రూపాయల నోట్లను నేపాల్లోకి తీసుకురావడానికి, వినియోగించడానికి అధికారిక అనుమతి లభించింది. నేపాల్ తాజాగా విడుదల చేసిన ఆదేశాల ప్రకారం ఒక్కో వ్యక్తి అత్యధికంగా 25,000 రూపాయల వరకు భారత కరెన్సీని నేపాల్లోకి తీసుకువెళ్లవచ్చు. అలాగే అదే సొమ్మును తిరిగి తీసుకువెళ్లడానికి అనుమతి ఉంటుంది. అలాగే 25,000 రూపాయల వరకు భారత్ నుంచి మాత్రమే నేపాల్కు తీసుకురావడానికి అనుమతి ఉంటుంది. ఏ ఇతర థర్డ్ కంట్రీ నుంచి ఇండియన్ కరెన్సీని అనుమతించరు. విదేశీ కరెన్సీ విషయానికి వస్తే కస్టమ్స్ డిక్లరేషన్ లేకుండా $5,000 వరకు నేపాల్కు తీసుకుని వెళ్లవచ్చు. సరిహద్దు స్వేచ్ఛా వాణిజ్యానికి, పశుపతినాథ్ ఆలయం వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించే వేలాది మంది భారతీయ పర్యాటకులకు నేపాల్ తీసుకున్న ఈ తాజా నిర్ణయం ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే భారత్లో పనిచేస్తున్న నేపాల్ పౌరులకు నగదు లావాదేవీలు సులభతరం కానున్నాయి.